వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు పూర్తయి సద్వినియోగంగా ముందుకు వెళ్తున్న సమయంలో కొంత ఒడిదుడుకులు మాత్రం ప్రారంభమని చెప్పవచ్చు. 20 నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాత్మక ఎత్తుగడ కావచ్చు లేదా రాజకీయ చేతులతోటి సీనియర్లందరినీ తన వైపు తిప్పుకొని 20 నెలల పాటు అప్రతిహతంగా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి విమర్శలు ప్రతి విమర్శలు లేకుండా చాలా సిస్టమేటిక్గా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించారంటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి గతంలో జరిగిన బొప్పి ఏదైతే కట్టిందో అదే తరహాలో మంత్రుల ద్వారా కొనసాగుతున్నట్టుగా స్పష్టమవుతుంది. గతంలో ఏదైతే అడ్లూరు లక్ష్మణు దాంతోపాటుగా పొన్నం ప్రభాకర్ వివాదం కావచ్చు లేదా తాజాగా జరిగిన 3 రోజుల క్రితం జరిగిన వివేక్ వెంకటస్వామి ఎపిసోడ్ కావచ్చు, తాజాగా జరుగుతున్న కొండా సురేఖ ఎపిసోడ్, మొత్తం మీద కొండా సురేఖ చుట్టూ కూడా ముఖ్యమంత్రితో పాటు కొంతమంది మంత్రుల వ్యవహార శైలి వల్లనే తాము ఇబ్బందులు పడుతున్నాము, తమను ఏ రకంగానైనా అనగదొక్కేందుకు రెడ్లంతా ఒక్కటయ్యి బీసీలను అనగదొక్కుతున్నారనే ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తుంటే మాత్రం వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చూస్తే కనుక కొండా సురేఖ కొన్ని అంశాలలో వివాదాస్పద మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో అక్కినేని నాగార్జున కోడల విషయంలో సమంత విషయంలో కొంత నోరు జారటం, ఆ తర్వాత దాన్ని కోర్టు పరిధిలోకి వెళ్ళటం, నష్టపరిహారం కింద నాగార్జున కోర్టు ఆశ్రయించడం అనేది ఒక ఎపిసోడ్ కొనసాగుతుంది. దాంతోపాటుగా కొన్ని అంశాలు కూడా ఏదైతే బదిలీల అంశాలు కావచ్చు లేదా జిల్లాలలో పార్టీలో కొనసాగుతున్న పట్టు లేదా ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తనకు అనుకూలంగా లేవు, ఏకపక్షంగా వెళ్తున్నారు లేదా వేరే వాళ్ళు తనని ఇబ్బందులు పెడుతున్నారంటూ రకరకాల అంశాలను కూడా కొండా సురేఖ ప్రస్తావించిన నేపథ్యంలో తాజాగా జరిగిన ఘటన కొండా సురేఖ ఓఎస్డీగా కొనసాగుతున్న సుమన్ని తీసివేయడంతో రచ్చ రాజకీయం రొడ్డెక్కిందని చెప్పవచ్చు. దాని ఎపిసోడ్ మొత్తం మీద అటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లనే తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కొండా సురేఖ కుమార్తె సుష్మిత బలమైన ఆరోపణలు చేసింది. కేవలం తనను తన తల్లి తండ్రులను మొత్తం కుటుంబాన్ని మొత్తం అబాసు పాలు చేసేందుకు, అక్రమంగా కేసులో ఇరికించేందుకు లేదా అరెస్టు చేసి తమ రాజకీయ జీవితాన్ని చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేసి తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కేవలం రెడ్ల వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేమినంద్ రెడ్డి మొత్తం ఈ రెడ్ల కూటమి అంతా కలిసి బీసీలను అనగదొక్కుతున్నారు, బీసీలను ఏ రకంగానైనా ఎదగని ఎద్దు రాజకీయంగా తమ ప్రాబల్యాన్ని తగ్గించే విధంగా వరంగల్ జిల్లాలో తామంటూ ఏంటో తెలుసు, తమ ప్రాబల్యం మొత్తం మీద 5 నియోజకవర్గాలలో ఉంది. గత ఎన్నికల్లో 5 నియోజకవర్గాలు కూడా గెలిపించుకునేందుకు ప్రయత్నం చేశాము, గెలిచాము కూడా. అయినా రెడ్ల పరిపాలనలో రెడ్ల ఒత్తిడి వల్ల రెడ్లంతా ఒక్కటయ్యి బీసీలను అనగదొక్కుతున్నారంటూ కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఆరోపణలు చేయడంతో ఈ రచ్చ కాస్త రోడ్డెక్కిందని చెప్పొచ్చు. గత 2 నెలల నుంచి కూడా అడపాదడప కొండా సురేఖ నోరు జారడం, తర్వాత దాన్ని ఏదో రకంగా కవర్ చేయడం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా గతంలో జరిగిన బయట అంశాలు పక్కకు పెడితే ఇప్పుడు పార్టీలోనే అంతర్గతంగా కొనసాగుతున్న అంశాలు కనుక ఒకసారి బేరీజ్ చేసుకుంటే మాత్రం వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్గా రాజకీయాలు కొనసాగుతున్నాయి. అటు ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక మంత్రులుగా సీతక్క లేదా ఇటు కొండా సురేఖ మొత్తం 3 మంత్రుల మధ్య పచ్చగడ్డేసే బగ్గురం అడుగుతుందనే ఒక ఆరోపణలు వినొస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన కొన్ని అంశాలు కనుక చూస్తే ఏదైతే కొండా సురేఖ కానీ ఇటు సీతక్క ఇద్దరు కూడా మేడారం జాతర పనులలో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం కొనసాగుతుంది, తనకు అనుకూలమైన వాళ్ళకే కాంట్రాక్ట్ అప్పగించారంటూ పీసీసీకి ఫిర్యాదు చేశారంటూ వచ్చిన వార్తలలో అవాస్తవం అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించిన, అవాస్తవం అంటూ సీతక్క ఖండించిన, సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే ఇద్దరు మంత్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే, అది పార్టీ పరంగా చర్చిస్తామంటూ ఆయన 3 రోజుల క్రితం పత్రికాముఖంగా ప్రకటించారు. అంటే ఒకరేమో ఫిర్యాదు చేయలేదంటారు, మరొకరేమో ఫిర్యాదు వచ్చిందంటారు, మరొకరేమో పేపర్లో వచ్చిన వాటి మీద స్పందించాల్సిన అవసరం లేదు. అంటే మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 15 మంది మంత్రులలో పొరపచ్చలు ఇంకా పెరిగిపోతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే అటు బీసీ నినాదం, ఇటు రెడ్డి నినాదంతో పాటు ఇటు ఎస్సీ సామాజిక వర్గంలో 2 మాదిగమాల సామాజిక వర్గాలలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మధ్య వివాదం రోజుకి పెరుగుతుంది. దాంతోపాటుగా పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి, దాంతోపాటుగా కొండా సురేఖ, అంటే బీసీ ఎస్సీ ఓసీ
మూడు కులాల మధ్య ముచ్చటగా కుంపడి మాత్రం కాంగ్రెస్ పార్టీలో రాజేసిందని చెప్పవచ్చు. ఇది ఏ పరంగా ముందుకు వెళ్తుందో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నష్టదాయకం అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక భవిష్యత్తులో కనుక ఇలానే కొనసాగితే మరో 6 నెలల్లో అతుకుల బొంతలాగా రాష్ట్ర మంత్రివర్గం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.